వెలాసిటీకి, యాంగులర్ ఫ్రీక్వెన్సీకి, వెలాసిటీ గ్రేడియంట్, డీకే కాన్స్టెంట్ ఆర్ రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్. 1/టైం పీరియడ్ ఏమవుతుంది? T⁻⁻1 అన్నిటి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ స్ట్రెస్, ప్రెజర్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఎనర్జీ డెన్సిటీ. సో వీటికి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. అది ప్రెజర్ది రాయొచ్చు మనం. ప్రెజర్ ML-1 T-2. స్ట్రెస్, ప్రెజర్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఎనర్జీ డెన్సిటీ. సో అన్నిటి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ latent heat and gravitational potential. L² T-2, L² T⁻⁻2. Next power work done by time. Power and rate of dissipation of energy. So the work done by time ga rayachu dinni. Work done by time ML² T-3, ML² T⁻⁻3. సో మీకు కావాలంటే దీని డైమెన్షన్ ఫార్ములా వర్క్ బై టైం రాయండి. ఇది వస్తుంది ML² T⁻⁻3. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. స్పెసిఫిక్ హీట్ కి L² T-2, L² T-2 θ⁻⁻1. సో ఇది కెల్విన్ పవర్ -1, K⁻−1 కూడా రాయొచ్చు, లేదా టీటా, టెంపరేచర్ టీటాలో రిప్రజెంట్ చేస్తే L² T-2 θ⁻−1. నెక్స్ట్ థర్మల్ కెపాసిటీ, ఎంట్రోపీ, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, మోలార్ థర్మల్ కెపాసిటీ. సో దీన్ని బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడుగుతారు. దీని డైమెన్షనల్ ఫార్ములా ML² T⁻⁻2 θ⁻−1, ML² T⁻⁻2 θ⁻−1. సో ఇది మనకి యాక్చువల్గా బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ యూనిట్స్ రాస్తే జౌల్ బై కెల్విన్. సో జౌల్ బై కెల్విన్ అంటే జౌల్ అంటే ఎనర్జీ యూనిట్, ఎనర్జీ దీని వర్క్ యూనిట్ బై టెంపరేచర్ యూనిట్. వర్క్ బై టెంపరేచర్ యూనిట్స్ చేస్తే మనకు ML² T-2 θ⁻⁻1. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అని అడిగినప్పుడు జౌల్ బై కెల్విన్. జౌల్ అంటే దేనికి యూనిట్? వర్క్ ఆర్ ఎనర్జీ. ఎనర్జీ బై టెంపరేచర్ యూనిట్ కెల్విన్ ఆర్ టీటా. ఇక్కడ కెల్విన్ బదులు టీటా తీసుకోవచ్చు. సో W/θ తీసుకున్న సేమ్ వస్తుంది. W/.